నాన్ వెజ్ లవర్స్ కోసం ఈరోజు టేస్టీగా ఉండేటటువంటి మంగళూరు స్టైల్ ప్రాన్స్ గీ డ్రై రోస్ట్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. మన ఆంధ్ర స్టైల్లో చేసుకునేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈసారి మంగళూరు స్టైల్ అనేది అప్లై చేశాను. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ ప్రాన్స్ డ్రై రోస్ట్ గీతో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకోవడం కోసం ఎండుమిర్చి ఒక 5-6ని, కొంచెం చింతపండు, కొన్ని జీడిపప్పులు వేడి నీళ్ళలో వేసి నానబెట్టండి. ఇది ఒక 20 మినిట్స్ వరకు నానాలి. వేడి తొందరగా వెళ్లకుండా మూత పెట్టి పక్కన ఉంచండి. ఆ వేడికి ఎండుమిర్చి అనేది సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టి కొన్ని స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పైసెస్ వేసుకుంటూ మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. 1/4 స్పూను మెంతులు, 1/2 స్పూను ఆవాలు వేసి కొద్దిగా చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక 3/4 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి. ఇవి తర్వాత ఒక 1 స్పూన్ వరకు మిరియాలు వేయండి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి కొంచెం అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఈ స్పైసెస్ వేగుతున్నప్పుడు అరోమా అనేది తెలుస్తూ ఉంటుంది మనకు. ఇవి కొంచెం వేగాయి అనుకున్న స్టేజ్లో 2 స్పూన్ల వరకు ధనియాల్ని యాడ్ చేయండి. ఈ ధనియాలు వేసిన వెంటనే ఒక స్పూను సోంపు వరకు యాడ్ చేయండి. నెక్స్ట్ 1 స్పూను గసగసాలను కూడా యాడ్ చేసి సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుతూ మనకు ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి. ఇదంతా ప్రాసెస్ ఒక 5 to 10 మినిట్స్ లోపల అయిపోతుంది అనమాట. వేగడం అయిపోయింది అనే స్టేజ్లో మనకి ఈ ఆవాలు కానీ ఇలా ధనియాలు కానీ ఒక పాపింగ్ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి. ఇవన్నీ కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. నిమ్మరసం మీ చాయిస్ అనమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చే విధంగా చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా మనం మిక్స్ చేసుకోండి. ఈ ప్రాన్స్ని ఇలా ఎల్లో కలర్గా వచ్చేస్తాయి. మనం బాగా కలుపుకున్నప్పుడు ప్రెస్ చేస్తూ కలుపుకున్నప్పుడు వీటన్నిటికీ పడుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత బాండీ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు గీ వేసేసుకోండి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిల్ని వేసేసేయండి. వీటన్నిటిని ఫ్రై చేయండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు అటు ఇటు కలుపుతూ తిప్పండి. ఈ ప్రాన్స్లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా డ్రై అవ్వకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. కొంచెం లైట్గా వాటర్గా ఉన్నప్పుడే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలా ఈ కొంచెం వాటర్ అనేది మనకు ఉండాలి. పూర్తిగా వాటర్ అయిపోయినప్పుడు అది రబ్బర్ లాగా అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసేయండి. ఈ ప్రాన్స్ అన్నిటిని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు, మిరియాలు అవన్నీ. వాటిలో ఈ ఎండుమిర్చిని, జీడిపప్పుని, చింతపండుని నానబెట్టాం కదా వేడి నీళ్ళలో, వీటన్నిటిని వాటర్ లేకుండా వేసేసి ఈ మిక్సీ చేసుకోవాలి. దీంతోపాటు ఒక 4 వెల్లుల్లి, కొంచెం బెల్లం. మంగళూరు స్టైల్లో కంపల్సరీ బెల్లం వేస్తారండి. ఇది కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ప్రాన్స్ వేయించిన బాండీ ఉంది కదా, అందులో ఇంకొంచెం నెయ్యి వేసి అందులో ఈ నెయ్యి అంతా కొంచెం వేడైన తర్వాత పచ్చికరివేపాకు వేసి కొంచెం చిటపట అనిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసేయండి. కొంచెం డార్క్ కలర్లోనే ఉంటుంది. చింతపండు, బెల్లం ఇవన్నీ పడ్డాయి కదా దానికి. ఇదంతా కూడా ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నదంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని బాగా ఈ అడుగుని కొంచెం ఓపిక్గా అలా మొత్తం ఇలా గీకుతూ ఉన్నట్టుగా మనం చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని వైపులా కుక్ అవుతూ ఈవెన్గా కుక్ అవ్వాలన్నమాట. ఈ పేస్ట్ అంతా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి చేయండి. ఎక్కువ మంట పెట్టారంటే మాడిపోతుంది. ఎందుకంటే వాటర్ లేదు కదా ఇందులో. సో వాటర్ పార్ట్ తక్కువ ఉంది కాబట్టి అడుగు అంటే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి. కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ లాగా వచ్చింది అనుకున్న స్టేజ్లో మనం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ప్రాన్స్, వాటిని తీసుకొని ఆ వాటర్ కూడా పెద్దగా ఏం లేవు కదా, అది చూడండి ఈ ఆయిల్ వడిల్చేటప్పుడు ఈ ప్రాన్స్ని వేసేసేయండి. చూడండి, ఇలా ప్రాన్స్ అనేది రబ్బర్ లాగా కాకుండా చూసుకోండి. టిప్స్ అనమాట ఇవి. మాడకూడదు. ఈ ప్రాన్స్లో వాటర్ ఎక్స్ట్రా అనేది కొంచెం ఉండాలి. ఇప్పుడు మనం అటు ఇటు తిప్పుతూ ఈ మసాలా పేస్ట్ అంతా ప్రాన్స్కి పట్టేలాగా అటు ఇటు తిప్పుకొని కాసేపు ఓపిక చేసుకొని తిప్పుతూ ఉండాలి. అంటే ఫ్రై అనేది స్లో మూమెంట్లో జరగాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అనేది ముందు ఆల్రెడీ మనం ప్రాన్స్లో సాల్ట్ వేసి కుక్ చేసాం కదా, ఫ్రై చేసాం కదా. ఇప్పుడు ఆ మిగిలిన సాల్ట్ అనేది కర్రీలో వేసేసేయండి.
కొంచెం ఈ సాల్ట్ అంతా దీనికి పట్టేంత వరకు మనం చిన్నగా అటు ఇటు కలుపుతూ వేరే వంట ఏదైనా ఉంటే చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఒక మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి. ఈ ప్రాన్స్ డ్రై రోస్ట్ అనేది గీతో చేయడం వల్ల కమ్మగా వస్తుంది. మాడకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ లేదు, ఓన్లీ గీతోనే చేస్తున్నాము. ఒక్క వాటర్ అనేది లేదు, జస్ట్ అందులోనే అవి ఫ్రై అవ్వాలన్నమాట. అటు ఇటు తిప్పుకోవాలి మనం, అంతే, ఇంకేం లేదు. జస్ట్ చూడండి, ఇలా కలర్ డార్క్ కలర్లో వచ్చినప్పుడు మనం దాదాపుగా అయిపోయినట్టే. అప్పుడప్పుడు మూత పెడుతూ తీస్తూ మధ్యలో మనం సపరేట్ చేస్తూ అంటే కలుపుతూ చేసుకుంటే మనకు మంచి టేస్టీ అయిన గీ రోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మన ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లో రుచి చూపించాలి అంటే ఆటోమేటిక్గా మనం కొంచెం కష్టపడాల్సిందే. మన ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది. సో చూసారు కదా, ప్రాన్స్ గీ డ్రై రోస్ట్ నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. దీంతోపాటు ఆనియన్ని పక్కన పెట్టుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్ మాత్రమే దీన్ని ఆస్వాదించగలరు. సో రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.